ఓవైపు కరువైన మేత, మరోవైపు మాంసం పేరిట కొనసాగుతున్న వేట. ఫలితం చుక్క నీరు కూడా దొరకని ఎడారి ప్రాంతాల్లోనూ సాఫీగా జీవనం సాగించే ఎడారి ఓడ కనుమరుగవుతోంది. ఆందోళనకర స్థాయిలో ఒంటెల సంఖ్య తగ్గిపోతోంది. తరతరాలుగా వాటితో అవినాభావ సంబంధం ఉన్న ఓ సంచార జాతి వాటిని రక్షించేందుకు అవిరళ కృషి చేస్తోంది. అందులో భాగంగానే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో తమ వాణి వినిపించేందుకు సంస్థ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. లొట్టిపిట్ట తెలుగు వ్యవహారికంలో ఒంటెకు మరో పేరది. ఎడారి ప్రాంతాలే ఈ లొట్టిపిట్టలకు ఆవాసాలు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వివిధ జంతుజాలాలు కీలకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి స్థానీయ జంతుజాతుల్లో ఒంటెలు ముఖ్యమైనవి. ఎడారి లాంటి శుష్క ప్రాంతాల్లో సైతం బతికి బట్టగట్టే జంతుజాతి ఇది. పొడవాటి మెడ, మూపురం లాంటి ప్రత్యేక వ్యవస్థలో ఉన్న ఈ జంతుజాలం రాజస్థాన్లోని థార్ ఎడారితో పాటు గుజరాత్లోని కచ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని ప్రదేశాల్లో అధికంగా జీవనం సాగిస్తుండేవి. గడిచిన కొన్నేళ్లుగా ఒంటెల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ జాతి అంతర్ధానానికి దారితీస్తోంది. రక్షిత ప్రాంతాలు, వనాల పేరిట ప్రభుత్వాలు నియంత్రణలు విధించడంతో వాటికి మేత కరువైంది. ఆహారం లేక ఒక్కొక్కడిగా మృత్యువాత పడుతున్నాయి. ఒంటెలకు నిలయంగా భావించే రాజస్థాన్లోనే వీటి సంఖ్య 60% పడిపోయిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. బుష్ మీట్ పేరిట ఒంటెల మాంసానికి మంచి గిరాకీ. ఈ కారణాలు ఒంటెలు కనుమరుగే పరిస్థితులకు కారణమవుతున్నాయి. ప్రత్యేకించి జీవావరణాల్లోకి ఇతర జంతుజాలం చొరబడి మేతను సైతం దొరకనీయకుండా చేస్తుండడం లొట్టిపీటలకు శాపంగా పరిణమిస్తోంది. ఒంటెలకు రాజస్థాన్లోని రైకా ప్రాంతాల్లో వాటిని మేపుకొని జీవనం సాగించే ఓ సంచార జాతికి అవినాభావ సంబంధం ఉంది. ఒంటెలు మేపుకొని పొట్టపోసుకోవడం 800 ఏళ్లుగా ఈ జాతి ప్రధాన వృత్తి. రక్షిత ప్రాంతాల పేరుతో వీరిని ఆయా ప్రాంతాల నుంచి పంపించి వేయడంతో ఒంటెలకు మేత కరువైంది. ఇటీవలే కంబాల్ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పేరిట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో స్థానీయ జాతులు ఇతర ప్రాంతాలకు మళ్లిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యమనేది వారి ఆవేదన. అదే ఆవేదనను అంతర్జాతీయ వేదికలపైన వినిపిస్తున్నారు లోక్హిత్ పశుపాలక్ సంఘ్ కార్యకర్తలు. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులోనూ సమస్య తీవ్రతను వివరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చారు. मैं स्विट्जरलैंड गया, स्पेन गया, हमारी बात वहाँ रखी है, और ये जर्मनी, केन्या, कनाडा, सब जगह हमारी बात रखी है, हमारी समस्या रखी है. सरकार अज तक सुन नहीं रहे है. हमारे संस्था है LPPS, लोकहित पशुपालन संस्था है, ये लोग हमारी सेवा कर रहे हैं. तो दिल्ली में मीटिंगों की है, जयपुर में मीटिंगों की है, तो सरकार नहीं सुन रही है. అటవీ హక్కుల చట్టం కింద స్థానిక ప్రజల్ని మమేకం చేస్తూ వన్యప్రాణులను, అటవీ ప్రాంతాలను పరిరక్షించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. లోక్హిత్ పశుపాలక్ సంఘ్ మాత్రం తరతరాలుగా తమతో ఈ ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్న ఒంటెల్ని రక్షించేందుకు అవిరళ కృషి జరుపుతోంది. Now government want convert in national park and they want kick out them. So किस तरह से ये जानवर रखेंगे, किस तरह से हम लोग यहाँ के COP11 में इसलिए आए कि हम लोग जो बायोडाइवर्सिटी के हम लोग ये कम्युनिटी लो है जो है बायोडाइवर्सिटी के लिए काम कर रही है. इस बायोडाइवर्सिटी के लिए बचाने के लिए गवर्नमेंट क्या कर रही है, किस तरह से हेल्प कर सकती है इनको. 5 पशु है, ऊँट फर्स्ट में, गाय, भैंस, भेड़ और बकरी. अब समस्या है कि चरागाह भूमि नहीं है. चरागाह भूमि है वो जंगल है, तो वाइल्ड सेंचुरी है और नेशनल पार्क को घोषणा किया है. तो हमारा जो अधिकार है पुराना वो ख़त्म कर रहा है. तो मैं मंजूर नहीं हो कि हमारा अधिकार खत्म नहीं होना चाहिए और साबित रहना चाहिए. तो अभी तक गवर्नमेंट हमारे कोई फैसला नहीं सुनाया. వైవిధ్య జాతులకు నిలయమైన భారతదేశంలో క్రమంగా కనుమరుగవుతోన్న లొట్టిపిటను రక్షించుకోకపోతే ఓ అంటే ఒంటే అంటూ పాఠాల్లోనే తప్ప ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి త్వరలోనే వస్తుందనేది లోక్హిత్ పశుపాలక్ సంఘ్ ఆందోళన.